కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గాంధీ భవన్లో మొట్టమొదటిసారి పార్టీకి సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి సీఎం కూడా ఇక్కడికి వచ్చి మీటింగ్లో పాల్గొన్నారు. పార్టీకి సంబంధించి అంతర్గత వ్యవహారాలన్నీ కూడా చర్చించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు వరలక్ష్మి ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి మేడం, అసలు పార్టీ అధికారంలోకి వచ్చింది, 10 రోజుల పాలన ఎట్లా ఉంది సీఎం? చాలా బాగుంది. ప్రజలు ఈరోజు హర్షిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. ఏ విధమైన నమ్మకం పెట్టి ఈరోజు గెలిపించిలో ఆ నమ్మకం ఈరోజు రుజువైంది. ఎందుకంటే నమ్మకాన్ని వమ్ము చేయకుండా తిరిగేదే కాంగ్రెస్ పార్టీ. గతంలో కానీ ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది. దాని ప్రణాళికాబద్ధమైన ఒక విధానం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. ఆ విధానంలోనే వెళ్తుంది, ముందుకెళ్తుంది. ప్రజలకైతే ఏ అయితే హామీలు ఇచ్చినామో హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఆల్రెడీ వచ్చిన 10 రోజులలోనే ఫస్ట్ డేనే 6 హామీలపై సంతకం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఆ హామీలలో ఒక 2 నెరవేర్చడం జరిగింది. ప్రజలు ముఖ్యంగా ఏంటంటే నమ్మకం ఏమైతే పెట్టుకొని ఈరోజు గెలిపించిల్లో పట్టం కట్టిల్లో కేసీఆర్ ఏ విధమైన హామీలు ఇచ్చి 9.5 సంవత్సరాలకు ప్రజలను మోసం చేసి ప్రజల ఆస్తులను దోసుకున్న కేసీఆర్కు ఏ విధంగా బుద్ధి చెప్పాలో చెప్పిండు. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని నమ్మిల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిల్లో అదే విధానంలో మేము ముందుకెళ్తాం. ఈరోజు 6 గ్యారెంటీలు అమలు సాధ్యం కాదు. అందులో రైతు రుణమాఫీ కూడా 2 లక్షలు రుణమాఫీ చేయాలంటే చాలా బడ్జెట్ కావాలి, అది లేదు. మేము 5 సంవత్సరాల లక్షనే చేయలేకపోయినాము, వీళ్ళు ఎట్లా చేస్తారు, ఇదంతా అటర్ ఫ్లాప్ అని చెప్పేసి కేటీఆర్ అంటారు. ఒక్కటి చెప్పనా, ఏదైతే ప్రజల సొమ్మును దోసుకోవడానికి వీళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారో, ప్రజల అభివృద్ధి గురించి ఏ విధంగా ఆలోచించలేదో, ఒక తల్లికి అన్నం పెట్టాలనుకుంటే కనీసం తన కడుపు మార్చుకొనైనా పిల్లలకు వడ్డించగలుగుతుంది, వచ్చిన వాళ్ళకి పెట్టగలుగుతుంది. అదే తనకు పెట్టే బుద్ధి లేనప్పుడు ఆకలితో మాడిపోవాల్సింది కదా, పిల్లలైనా వచ్చిన చుట్టాలైనా. ఈ గవర్నమెంట్ ఏదైతే గత గవర్నమెంట్ ఏదైతే ఉందో కేసీఆర్ పరిపాలన ఖచ్చితంగా ప్రజల సొమ్ము దోసుకోవడానికే ఆయన కన్నం వేసిండు కదా తెలంగాణ రాష్ట్రం పేరు మీద. అదేవిధంగా దోసుకున్నాడు. ఇంకా ప్రజలకు పరిపాలన ఎక్కడ అందించిండు, అభివృద్ధి ఎక్కడ అందించిండు, ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిండు, ఉచిత విద్య అన్నాడు, ఎన్నో హామీలు ఇచ్చిండు. 9.5 ఏళ్ళుగా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అది కాదు. ఈ 9.5 ఏళ్ళుగా మా కాంగ్రెస్ పార్టీలో అంటే మా తల్లి సోనియా గాంధీ ఎప్పుడైతే తెలంగాణ ఇచ్చిందో అప్పటి నుంచి వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు దోసుకున్నారు. మా తల్లి తెలంగాణ ఈరోజు తను అనుకున్న లక్ష్యాలను మళ్ళీ ఈరోజు మేము అభివృద్ధి చేయడానికి ఈరోజు మళ్ళీ మాకు పట్టం కట్టిల్లు కాబట్టి మేము ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. వాళ్ళు అనుకునేది విధానము తప్పు, వాళ్ళు చేసిన విధానము తప్పు. వాళ్ళని ఖచ్చితంగా ప్రజలు బొందబెట్టిల్లు వాళ్ళని ఈ రోజున మాకు పట్టం కట్టిల్లు కాబట్టి మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం. మా ప్రణాళికలే వేరుంటాయి, మా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలే వేరుంటాయి. స్వాతంత్రం తెచ్చిన కానుంచి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏలుతుంది కాబట్టి మాకు తెలుసు మేము ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తాం. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మంది పనిచేశారు, ముఖ్యంగా మహిళలు కూడా పాత్రలో ఉన్నారు, మీరు కూడా బాగా పనిచేశారు. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు అన్ని నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, మహిళలకు పెద్దపీట వేస్తారనుకుంటారా? దాని మీద చర్చ జరిగింది ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ ఉన్న అధిష్టానంలో మా తల్లి సోనియా గాంధీ ఉన్నారు, మా ప్రియాంక గాంధీ ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా మహిళల గురించి ఆలోచిస్తారు. ఖచ్చితంగా కార్పొరేషన్లో మహిళలకు పెద్దపీట వేస్తారు. నేను ఒక స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా, గ్రేటర్ మహిళా ప్రెసిడెంట్గా చాలా పనులు చేసిన, అంటే 24/7 పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. ఏసీసీ నుంచి కావచ్చు, పీసీసీ నుంచి కావచ్చు, ఏఎంసీ నుంచి కావచ్చు, మాకు ఇచ్చిన ఏ ప్రోగ్రామ్స్ అయినా నేను చేసిన, ఒక్కరోజు కూడా ఒక్క ప్రోగ్రామ్కి మిస్ అవ్వకుండా చేసిన. ఖచ్చితంగా ఈరోజు మహిళలకు మంచి స్థానం కల్పిస్తారు. మా సీఎం రేవంత్ రెడ్డి గారు, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా మంత్రి మండలి అంతా ఆలోచిస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ విధి విధానమే వేరుంటుంది కాబట్టి అందరూ ఒకటే, కార్యకర్తలైనా మహిళా కార్యకర్తలైనా మహిళా నాయకులైనా అందరూ ఒకటే ఆలోచించాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల గవర్నమెంట్, ప్రజా పరిపాలన చేస్తుంది కాబట్టి మాకు కూడా మంచి స్థానం దొరుకుతుంది. ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తారు, ఎందుకంటే 65 వచ్చినాయాలకు వాళ్ళు అమలు చేయరు, ఖచ్చితంగా కూలిపోతుంది, వచ్చేది మా ప్రభుత్వమే అని చెప్పి గాడియం శ్రీహరి కూడా ఆరోపించిండు. దీన్ని ఎట్లా చూస్తారు? ఒకటి ఏం చెప్పనా, అక్కడక్కడ గెలిచిళ్ళు వాళ్ళు, ప్రజలతో ఎన్నుకోబడలే వాళ్ళు. ఒక డబ్బు, ఒక మద్యము ప్రజలను ఒక్కొక్క అంటే కాన్స్టిట్యున్సీలలో అంటే బిచ్చగాళ్ళని చేసిండు. 9.5 సంవత్సరాలుగా ఆకలితో ఉన్నారు ప్రజలు. అట్లా మోసపోయింది తప్ప ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఏదో చేసిండు, ఏదో ఈరోజు శ్రీహరి మాట్లాడినంత మాత్రాన, కేటీఆర్ మాట్లాడినంత మాత్రాన అది తప్పు ముచ్చట. ఖచ్చితంగా మాకు పట్టం కట్టిల్లు, వాళ్ళు కూలిపోయిల్లు. ఈ రోజున వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా మళ్ళీ తీసుకొస్తాం, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పంచిపెడతాం. అదే దిశలో మేము మా ప్రణాళికాబద్ధంగా మా హామీలను నెరవేరుస్తాం. వాళ్ళు కూలిపోతుంది, రాలిపోతుంది అన్న ముచ్చట్లు అది ఉత్త ముచ్చట్లు. వాళ్ళు అందుకే అంటే లోపల ఇమిడ్చుకోలేక ఏదో మాట్లాడిస్తున్నట్టుగా ఉంది అక్కడ. కానీ అపోజిషన్లో ఉండి ఆ మాట మాట్లాడడానికి అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఒక సీఎం కొడుకు, ఒక కేటీఆర్ అంటే ఒక సీఎం కొడుకు. మీ నాన్న 9.5 సంవత్సరాలుగా పనిచేసిండు సీఎంగా, అసలు నువ్వేం చేసినావో చెప్పు ఫస్ట్, అది మాట్లాడు. కానీ మా గవర్నమెంట్ కూల్ చేస్తా, ప్రజల సొమ్ము దోసుకున్న సొమ్ముతోటి నేను పారిపోతా, అప్పులు చెప్తారు కానీ ఆస్తులు చెప్పట్లేరు అని చెప్పి. అవును, మరి ఇప్పుడు అంటున్నారు. నిన్న ఆయన మాట్లాడిన విధానం ఏంటంటే ఆస్తుల గురించి మాట్లాడతలేడు అని అంటున్నాడు. అంటే మా దగ్గర ఏం ఆస్తులు ఉన్నాయి,
మీకు రేపు పొద్దున మేము 6 గ్యారెంటీలు ఎట్లా నెరవేరుస్తామన్న ముచ్చట చెప్తలేరు అని అంటున్నాడు. అంతే కదా, నువ్వు ఎక్కడన్నా కనీసం ఒక రూపాయి మిగిల్చినవా? ఏ కార్పొరేషన్లో ఒక రూపాయి ఉందా? ఏ చూసినా కూడా ఆర్థిక వ్యవస్థను ప్రజాస్వామ్యాన్ని నాశనం పెట్టిండు బొందబెట్టిన కేటీఆర్ అసలు ఈ రోజు ఏ మొహం పెట్టుకొని అసెంబ్లీలో మాట్లాడుతుండో అర్థం కావట్లేదు, ప్రజలకే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు అధికారంలోనే ఉన్నారనుకుంటారా? అదే అధికారంలో ఉన్నామని కాదు, మాకు అధికారం రాలేదు, వీళ్ళకి అధికారం వచ్చింది, మాకు అధికారం ప్రజలు ఇస్తారనుకున్నాము, మళ్ళీ వాళ్ళు మేము దోసుకున్న సొమ్ముతో మేము పారిపోదాం అనుకున్నాము అన్న ఎమోషన్ తోటి మాట్లాడుతాడు ఆయన. ఒక నిలకడమైన ముచ్చట్లు మాట్లాడలేదు. ఆయన మాట్లాడే విధానం అంతా అర్థమైపోతుంది ప్రజలకు. అంత లైవ్లు వస్తున్నాయి ఈ రోజున. హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవకపోవడానికి కారణం ఏంది? రంగారెడ్డి, హైదరాబాద్. రంగారెడ్డిలో ఇబ్రహీంపట్నం గెలిచినట్టుంది, మరొకటి. కానీ ఇంత దారుణంగా అంటే బీఆర్ఎస్కి ఆయు పట్టైన మొత్తం 18 సీట్లు 2 జిల్లాలు కలిపి వచ్చినాయి. దీన్ని ఎట్లా చూస్తారు మరి? ఒకటి, రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. మాకు 2 పార్లమెంటు పరిధిలో ఇక్కడ 15 అసెంబ్లీలు ఉంటాయి హైదరాబాద్ పరిధిలో. అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ ఈ హైదరాబాద్ అంటే సిటీ సరౌండింగ్లో ఏదైతే ప్రజలైతే ఉన్నారో నానా వర్గాలకు అంటే వేరు వేరే రాష్ట్రాల నుంచి కావచ్చు అట్లా వచ్చే ప్రజలే ఎక్కువ ఓటర్స్గా ఇక్కడ ఉంటారు. తెలంగాణ ప్రజల కంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు, వివిధ జిల్లాల నుంచి వచ్చే వాళ్ళే ఇక్కడ ఆ ఓటర్లుగా నిలబడి ఉంటారు. ఇక్కడ ఏంటంటే మాకు మొన్న ఇక్కడ అంటే కార్పొరేటర్లు అధిక శాతం వాళ్ళకే ఉన్నాయి అన్నట్టు. ఆ ఎఫెక్ట్ కొంచెం పడ్డది తప్ప రేపొద్దున వచ్చే మళ్ళీ మా ఎంపీ సీట్లు మాకే వస్తాయి, మళ్ళీ రేపొద్దున వచ్చే కార్పొరేటర్లు మాకే వస్తారు, కౌన్సిలర్లు మాకే వస్తారు. ఇప్పుడు ఏదో వాళ్ళకు ఇంత అంటే 100కు పైన వాళ్ళకే ఉన్నాయి కార్పొరేటర్లు. మేము తక్కువ శాతం గెలిచినాం మొన్న. అది కూడా వాళ్ళు మందు, మద్యము ప్లస్ ఈ డబ్బు పంచడం వల్లనే జరుగుతుంది ఇదంతా. అక్కడక్కడ అలాంటివి జరిగినాయి. ముఖ్యంగా ఏంటంటే లోకల్ అదే జరిగింది. వాళ్ళ అభివృద్ధి ఏం చేయలేదు. కనీసం మీరు చూసి కదా హైదరాబాద్ ఎట్లా మునిగిపోతుంది, ఒక్కరోజు వర్షం వస్తే వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు రాబోయే ఎన్నికలలో. మళ్ళీ మహిళలకు ఎట్లాంటి ప్రాధాన్యం ఇవ్వబోతుంది రేవంత్ రెడ్డి? ఖచ్చితమైన మంచి ప్రాధాన్యత ఇస్తాడు అన్నకు. ప్రజలన్నా, మహిళలన్నా, ప్రతి ఒక్క వర్గం అన్నా కూడా అన్నకు మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మంచి అభిప్రాయం ఉంది. అదే దిశలో ఆయన పోరాడిండు, అదే దిశలో తను ఒక సీఎంగా నిలబడ్డాడు. ఈ రోజున ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తారు. మా ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కావచ్చు, మా మంత్రి మండలి మహిళా మంత్రులు కావచ్చు, ప్రతి వాళ్ళు కూడా అంత అనుభవజ్ఞులు. అది ఒకటి తెలుసుకోవాలి కేటీఆర్. మొన్న వచ్చి అమెరికా నుంచి దిగి ఏదో వేసుకొని వచ్చి ఏదో అయ్యా పంచన ఏరి అన్ని ఆస్తులన్నీ దోసుకొని మాట్లాడేంత మాత్రాన కాదు. అనుభవంతో కూడిన ప్రణాళిక ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. అభివృద్ధి పదంలో వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎట్లా మరి పైసలన్నీ కక్కిస్తామంటారు, కేసులు పెట్టి చేస్తారా? అది కంపల్సరీ కదా, ప్రజలు కోరుకున్నది అదే కదా. మా అన్ని దోసుకున్నారు, మా ఉద్యోగాలు దోసుకున్నారు, మా ప్రాణాలు దోసుకున్నారు, మా ఆస్తులు దోసుకున్నారు. ఒక ఇంటికి పోతే ఒక గ్రామ్ బంగారం లేకుండా పోయింది. ఇవాళ పిల్లలు చదివించుకోవాలంటే ప్రతి ఇంటి నుంచి అప్పు ఉంది. ఈ రోజున ఎక్కడ కూడా ప్రజలు సంక్షేమంగా లేరు. కాబట్టి ఖచ్చితంగా మేము వాళ్ళు దోసుకున్న డబ్బును బయటకు తీసుకొస్తాము. ఖచ్చితంగా ప్రజలు ఏదైతే కోరుకున్నారో బంగారు తెలంగాణ మేము చేసి తీరుతాం. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వము, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ఎవరు కూలగొడతాం అంటే కుదరదు. ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకున్నారు, వారంతా భ్రమలో ఉండి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అన్ని వర్గాలను ఆదుకుంటుంది. ముఖ్యంగా మహిళలకు కూడా పెద్ద పీట ఉండబోతుంది. అందులో భాగంగానే మహాలక్ష్మి కింద ఫ్రీ బస్సు కూడా అమలు చేశారు. త్వరలోనే ఇంకా 6 గ్యారెంటీలను కూడా అమలు చేస్తారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు.